ఏం చేస్తున్నావు? లివింగ్ రూమ్ మేక్ ఓవర్ చేద్దామని చెప్పి ఫస్ట్ డిజైన్ చేస్తున్నామని వీడియోకి. చాలా మంది అడుగుతున్నారు ఎట్లా చేస్తారు డిజైన్ అని చెప్పి, జస్ట్ ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ పిక్చర్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి పిక్సార్ట్లో. నేను యూజ్ చేసేది ఈ పిక్సార్ట్ యాప్ అనమాట. సో ఫస్ట్ నేనైతే నా రెఫరెన్స్ పిక్చర్ తీసుకుంటాను, మనం ఎక్కడ డిజైన్ చేయాలనుకుంటున్నాం అది. సో నాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ డిజైన్ చేసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలిమెంట్ ఎలా యాడ్ చేస్తాను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ రెఫరెన్స్ పిక్చర్ తీసుకున్నా కదా, సో నాకు కావాల్సిన ఒక ఎలిమెంట్ని నేను ఆల్రెడీ గూగుల్ నుండి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో తర్వాత నేను గ్యాలరీలోకి వెళ్ళి, సో నాకు కావాల్సిన ఒక వుడ్ అనమాట, వుడ్ స్ట్రక్చర్ కావాలి. సో దానికోసం నేను ఇట్లా పిక్చర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను అనమాట, ఒరిజినల్ పిక్చర్ని కాపీ చేసుకుంటాను. తర్వాత పిక్సార్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకొని పేస్ట్ చేస్తాను అనమాట, అలో పేస్ట్. సో ఇది ఈ స్ట్రక్చర్లో వచ్చి ఉంటుంది కదా, సో నేను నాకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో దీన్ని అలైన్ చేసుకుంటాను. సో దానికోసం ఈ పర్స్పెక్టివ్ ఫామ్ అనేది పిక్ చేసుకొని, సో నాకు ఇలా ఉందన్నమాట నా రెఫరెన్స్ పిక్చర్. సో దాని యాంగిల్లో పర్ఫెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా లుక్ ఎట్లా వస్తుంది అనేది నేను దానికి ప్యారలల్గా నేను దీన్ని అరేంజ్ చేసుకుంటాను అనమాట. సో నాకు ఈ లైన్కి ప్యారలల్గా నా వుడ్ కూడా అలైన్ అయి ఉండాలి. సో దానికోసం ఇలా మనం అడ్జస్ట్ చేసుకొని మనకు కావాల్సిన యాంగిల్లో ఎలిమెంట్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత నాకు ఆ పైన ఎలిమెంట్స్ అన్నీ అవసరం లేదనమాట, నాకు ఓన్లీ వుడ్ కావాలి. దానికోసం నేను ఫస్ట్ ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఓకే ఎరేజ్ ఆప్షన్ తీసుకొని నాకు అవసరం లేని పార్ట్ అంతా నేను ఇలా ఎరేజ్ చేసుకుంటాను అనమాట. దానిపైన ఎలా ప్లేస్ చేసుకోవాలనే ఐడియా నాకు వేరేది ఉందనమాట. సో నేను అందుకే నాకు ఆ పైన ఉన్న ఎలిమెంట్స్ వద్దని చెప్పి నేను క్లియర్ చేశాను. సో అది నేను మీకు ఒక ఐడియా కోసం ఒక ఎలిమెంట్ ఎలా ప్లేస్ చేసుకోవాలని చెప్పి డిజిటల్గా చూపించాను. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కంప్లీట్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలో ఒక వీడియో అయితే కంప్లీట్గా ఫుల్ వీడియో చేసి చూపిస్తాను. లైక్స్ వచ్చిన దాన్ని బట్టి నేను వీడియో చేయాలా వద్దనేది డిసైడ్ అవుతాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే ప్లీజ్ లెట్ మీ నో. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా గురించి తెలియకపోతే, నా పేరు వచ్చేసి ప్రవళిక అనమాట. వీఆర్ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ బెంగళూరు. ఇవాళ మేకోవర్ వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఉన్న మెస్ అంతా క్లియర్ చేయాలి కదా, సో లెట్స్ డూ దట్ ఫస్ట్. కరెంట్లీ మా లివింగ్ రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఎంటీ చేసిన తర్వాత కర్టన్స్ కూడా తీసేయాలి, విల్ డూ దట్. సో ఫ్రీగా స్పేషియస్ గా ఉందనిపిస్తుంది, ఫ్రీగా ఏం అడ్డం లేకుండా. బట్ స్టిల్ మనకి ఏదైనా కొంచెం డిఫరెంట్ వైబ్ ఉండాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఫైనల్ కర్టన్స్ తీసిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఎందుకో వెంటిలేషన్ అది, బట్ చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, కర్టన్స్ వేసుకోవాలి తప్పదు. మీకేమనిపించింది చెప్పండి, కర్టన్స్ ఉంటే బాగుందా లేకుంటే బాగుందా అని. ఫస్ట్ మనకు కావాల్సింది ద మెయిన్ రిక్వైర్డ్ థింగ్ ఏంటంటే ఇక్కడ పెట్టాల్సిన వుడ్ అనమాట. ఆల్రెడీ మాకు డిస్కార్డెడ్ వుడ్స్ అని పైన పెట్టేశారు ఓనర్ వాళ్ళు. సో దాంట్లో ఒకటి మనం స్క్రాచ్ నుండి తీసుకొచ్చుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే వుడ్ తెచ్చుకుందాం, ఆ తర్వాత నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్ని ఆల్రెడీ ఉన్నాయి చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే వుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాను. సింగిల్ వుడ్ సరిపోలేదన్నమాట మాకు కావాల్సిన లెంత్కి. సో అదే విడ్త్ లో ఉన్న ఇంకొక వుడ్ అయితే తెచ్చుకున్నాము. ఇవి రెండు సేమ్ విడ్త్ ఉన్నాయి. సో ఇవి రెండు ఇలా జాయిన్ చేయాలన్నమాట. సో మాకు ఆల్రెడీ డౌట్ వచ్చి మేము ఆల్రెడీ ఇవి రెండు జాయిన్ చేసుకునేవి లింక్స్ ఉంటాయి కదా, అవి కూడా తెచ్చి పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే నాకు విషయం హెల్ప్ కావాలన్నమాట. సో హీల్ బి జాయినింగ్ అస్. అన్నీ మేము ఆల్రెడీ తెచ్చి ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అండ్ డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తెచ్చుకున్న కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ టూల్ కిట్ కూడా ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసాము. సో ఎంత పడింది? 2000 పడింది అరౌండ్. ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ కింద లింక్ మెన్షన్ చేస్తాను. ఇన్ కేసు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది యూ కెన్ పర్చేజ్ ఇట్. ఇవి లింక్స్ అనమాట, స్మాల్ లింక్స్. ఫస్ట్ టైం నా ఫోర్స్ లేకుండా వాలంటీర్ గా వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మాకు కూడా రాదు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనమాట. సక్సెస్. టూల్ కిట్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది, ఇంకా ఇదంతా కాదని చెప్పి నేను కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు టూల్ కిట్ కావాల్సిందే అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాము. సో దిస్ విల్ మేక్ అవర్ జాబ్ ఈజీ. లేకపోతే వర్క్ చేసే వాళ్ళకి తిరగాలి.
సో కింద పైన కష్టపడి మొత్తం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కావాల్సినంత. దీన్ని ఇప్పుడు పెయింటింగ్ చేసి ఫినిషింగ్ ఇవ్వాలి. దీనికి ప్లాన్ యాక్చువల్గా వేరేదనమాట, వుడ్ స్ప్రే పెయింట్ చేయాలని కాదు. సో యాక్చువల్గా దీనిపైన వుడ్ కలర్ పెయింట్ చేసి దానికి టెక్స్చర్ ఇవ్వాలని చెప్పి, బట్ ఏదో ఉంది ట్రై చేద్దాం ఎలా వస్తుందో కలర్ అని చెప్పి ట్రై చేసిన. ఫస్ట్ టైం నేను ట్రై చేయడం కూడా వేస్ట్ ఆఫ్ టైం. సో ఇదంతా నా పెయింట్ సామాగ్రి అనమాట. నేను యూజ్ చేస్తున్న అక్రిలిక్ పెయింట్ సారికి. సో ఆల్రెడీ నేను ఒకేసారి వైట్ పెయింట్ చేస్తున్నప్పుడే ఇక్కడ కూడా అక్కడక్కడ బ్రౌన్ షేడ్ ఇస్తున్నాను అనమాట. కొంచెం వుడ్ ఫినిషింగ్ వస్తుందని దీనిపైన మళ్ళీ పెయింట్ చేయాలి. బట్ స్టిల్ ఈ వుడ్తో ఈ వైట్ కలర్తో పాటు ఈ బ్రౌన్ షేడ్ మిక్స్ అవుతే కొంచెం వుడ్ ఫినిషింగ్ వస్తుంది అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. ఈ యాక్రిలిక్ పెయింట్స్తో కూడా డిఫరెంట్ కలర్స్ అండ్ షేడ్స్ ట్రై చేసామన్నమాట. బట్ అవుట్పుట్ అంత ఎఫెక్టివ్గా లేదు. కిషోర్కి అయితే అసలు నచ్చలేదన్నమాట. బ్యాకప్గా ఎనామిల్ పెయింట్ ఒకటి తెచ్చాము, అది ట్రై చేస్తున్నాం. ఎనామిల్ పెయింటింగ్ ఈ మామూలుగా విండోస్కి అట్లా చేస్తారు కదా, ఆ పెయింటింగ్ అనమాట. ఇది డ్రై అవ్వదు, బట్ స్టిల్ వినట్లేదు. అందుకే నేను ఇదే వేద్దామని ఫిక్స్ అయ్యి ఇది చేస్తున్నాను. వాళ్ళు తిన్నర్ అని ఇచ్చారు, వాటర్ బాటిల్, 1/2 లీటర్ బాటిల్ తిన్నర్ ఇచ్చారు. సో ఇందులోకి మిక్స్ చేసుకొని చేయము. ఇది హ్యాండ్స్కి అట్లయితే కొంచెం కష్టం పోదు. అండ్ నాకు ఈ కలర్ షేడ్ కూడా 100% సాటిస్ఫైడ్ కాదనమాట. వీ మేడ్ ఎ మిస్టేక్ చూస్ చేసుకోవడంలో. కలర్ మా విండోస్కి డార్క్ నట్ కలర్ ఉంది కదా, అదేంటే బాగుంది అనిపించింది. పెయింటింగ్ అయితే ఇప్పుడే అయిపోయింది అనమాట. ఇది డ్రై అయ్యేలోపు కావాల్సిన కొన్ని ప్లాన్స్ తెచ్చుకోవాలి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి అన్నెసెసరీగా ఎక్కువ ప్లాన్స్ తెచ్చుకోకుండా కావాల్సినవి తెచ్చుకుందాం అనుకుంటున్నాం. సో నేను ఇక్కడ పాట్స్ అని కొన్ని ఆర్డర్ చేశాను అనమాట. దీస్ ఆర్ ఫ్రమ్ మీషో. సో నాకు కావాల్సిన సైజులో చాలా బడ్జెట్లో దొరికాయి అనమాట. సో మరీ ఎక్కువ పెద్దగా ఉన్న ఈ హోల్డ్ చేయలేదు కదా ఆ వెయిట్ని. సో అందుకు కావాల్సిన సైజ్ అయితే ఆర్డర్ చేశాను. సో ఎంత దూరంలో ప్లేస్ చేసి సరిపోతుందని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని కావాల్సిన ప్లాన్ తెచ్చుకున్నాను అనుకున్నాను. సరిపోతుంది. పెద్ద పాట్ ఆర్డర్ చేశాను అనమాట ఒకటి. సో నా ఐడియా ఏంటంటే ఈ పార్ట్స్ కూడా అక్కడికి నర్సరీ దగ్గర తీసుకోవడం అనుకుంటున్నా. నాకు హెల్ప్ చేస్తే వాళ్ళతోనే దీంట్లో పాట్ చేయించుకొని ఒకేసారి తీసుకొద్దామని. సో ఇది ఒక రెఫరెన్స్గా తీసుకెళ్తున్నా. నేను దీంట్లో డైరెక్ట్గా పాట్ చేయాలనుకోవట్లేదు. తెచ్చిన బ్లాక్ పాట్స్ లో ఇస్తారు కదా, తెచ్చి దీంట్లో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సరిపోతే దీంట్లో వాళ్ళు ఇచ్చిన ప్లాన్ అట్లే పెట్టేస్తాను, లేకపోతే వాళ్ళతోనే దీంట్లో షిఫ్ట్ చేయించి రీప్లాన్ చేయించుకొని వస్తాను. ప్లాన్స్ తెచ్చుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు ఇంటి దగ్గర నుండి జస్ట్ 1 కిలోమీటర్ అవేలో ఉంటుంది. సో ఇక్కడ నేను చూస్తున్న ప్లాన్స్ అన్నీ ఇండోర్ ప్లాన్స్ అనమాట. కానీ హైట్ ఎక్కువ లేవు, మీడియం సైజులో ఉన్నాయి. వాళ్ళని అడిగితే 2 days తర్వాత మళ్ళీ కొత్త లోడ్ వస్తుంది, స్టాక్ వస్తుంది, 2 days తర్వాత రండి అంటున్నారు. సో బట్ ఎనీవేస్ మాకు సరిపోతుంది అనిపించింది ఆ సైజు. కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు. ఉన్న దాంట్లోనే కొంచెం మీడియం హైట్ మాకు సరిపోయి తీసుకున్నాము. 2 ప్లాన్స్ తీసుకున్నాము. సో ఇక్కడ వీళ్ళైతే మేము అడగక ముందే రిపోర్ట్ చేసిస్తాము, మీకు కావాల్సిన ప్లాన్స్ తీసుకోండి అన్నారు. అవి చిన్న పార్ట్స్లో ఉన్నాయని చెప్పి ఇంకొంచెం నా వైట్ పాట్లోకి సరిపోయే సైజులో రిపోర్ట్ చేయమంటే వాళ్ళు ఇందులో షిఫ్ట్ చేసి ఇస్తున్నారనమాట. నేను డైరెక్ట్గా పెడుతుంటే వాళ్ళని అడిగి చేయి అంటున్నాడు కిషోర్. కింద మట్టి వేసి మళ్ళీ అది పెట్టాలంట. సో నేను డైరెక్ట్గా పెడుతున్నాను. సో ఇక్కడ ఈ బ్లాక్ పాట్స్కి వాళ్ళు మళ్ళీ ఏమి ప్రైస్ తీసుకోలేదు, కాస్ట్ ఏం తీసుకోలేదన్నమాట. బట్ ఈ వైట్ పాట్ నేను మీషోలో తీసుకున్నాను. 1 more ఇది కాకుండా మేము ఇంకొక ప్లాంట్కి కొత్తది తీసుకున్నామన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా వైట్ ఫీల్డ్లో ఉంటే అడ్రస్ కింద మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇక్కడ ప్రైస్ ఏం మరీ అంత బార్గెన్ చేయలేము, వాళ్ళు ఏం ప్రైస్ తగ్గారనమాట. బట్ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి అండ్ సర్వీస్ కూడా బాగుంటుంది. సో ఇన్ కేస్ మీరు కనుక ఎవరైనా వైట్ ఫీల్డ్ కానీ చిన్నసంద్ర లేకపోతే ITPL సైడ్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ చెట్లు ఉన్నాయి కనిపిస్తుంది నా వెనక. సో ఫైనల్లీ ప్లాన్స్ అన్ని తీసుకొని ఇంటికి వచ్చేలోపు ఆల్మోస్ట్ 6:30 అలా అయిందనమాట. సో మాకు 3 floors ఆ పార్ట్స్ అన్ని పైకి తీసుకొచ్చేలోపు ఎనర్జీ మొత్తం అయిపోయింది. సో ఇలాంటి టైంలోనే కొంచెం కష్టం అనిపిస్తుంది. 3rd floorలో ఉండి వితౌట్ లిఫ్ట్ ఉండడం అంటే కష్టం అనిపిస్తుంది. అదర్వైజ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఫైన్.
సో ఇక్కడ మేము వుడ్ ప్లేస్ చేయడానికి మార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నా కష్టం కంటే కిషోర్ ఎక్కువ కష్టపడినాడు ఈ మేక్ ఓవర్లో మోస్ట్లీ. అంటే ఆ వుడ్ని జాయిన్ చేయడానికి, డ్రిల్లింగ్ చేయడానికి. అన్నిటికంటే ఈజీ ఇట్లా ఊరికే జస్ట్ ప్లేస్ చేయడమే కదా ఈజీ అనుకున్నాము ఇక్కడ వుడ్ ప్లేస్ చేయడం పైన. బట్ ఆ డ్రిల్లింగ్ చేయడం చాలా కష్టమైంది. అక్కడ వాళ్ళు ఏమన్నా అడ్డం ఉందో మరి ఏంటో తెలియట్లేదు, కానీ డ్రిల్ చేస్తుంటే నెయిల్స్ లోపలికి వెళ్ళలేదన్నమాట వాళ్ళలోకి. ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేయాలి. ఎలాగో ఇక్కడ కర్టన్స్ అన్ని తీసేసాను కాబట్టి ఇది కూడా ఒకసారి దులిపేసి మొత్తం మిగతా ఎలిమెంట్స్ అన్ని ప్లేస్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్లోర్ క్లీన్ చేయాలనిపిస్తుంది. నాకు చాలా చిరాకు ఉందన్నమాట ఇది చూస్తుంటే. ఫైనల్లీ ఐమ్ బ్యాక్ విత్ మై అవుట్ఫిట్ చేంజ్ అనమాట. నాట్ జస్ట్ అవుట్ఫిట్, ఫ్రెష్ అయ్యి బాగా చేసి వచ్చామన్నమాట. అదంతా డ్రిల్ చేసి ఆ బయటకు వెళ్ళి ప్లాన్స్ తీసుకొని ఇంత చేసేలోపు ఉన్న ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. ఆ స్వెట్కి అంత ఇరిటేషన్ వస్తుంది అనమాట. డిన్నర్ ఫినిష్ అవ్వగానే కొంచెం టైం తీసుకొని ఇక్కడ ఉన్న మెస్ క్లియర్ చేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చాను. సో ఇప్పుడు 2 hours లేట్ అయినా పర్వాలేదు, మేకోర్ అంతా కంప్లీట్ చేసి పడుకోవచ్చు. ఆ ఎనర్జీ వచ్చింది మళ్ళీ. సో నెక్స్ట్ చేయాల్సిన పార్ట్ అయితే కంటిన్యూ చేసేద్దాము. నేనైతే ఫస్ట్ కర్టన్స్ వేద్దాం అనుకుంటున్నాను. కర్టన్స్ వేస్తే కొంచెం ఏదో చేసిన ఫీలింగ్ వస్తుంది, ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. దీస్ ఆర్ ద కర్టన్స్. ఇదే అనమాట, మీతో నుండి ఆర్డర్ చేశాను. ఇది సెట్ ఆఫ్ 3. నేను పెట్టింది అయితే 7 feet కూడా కాదు, 9 feet పెట్టాను. 9 feetలో బెడ్షీట్ 9 feet నేను ఆర్డర్ చేస్తే దాంట్లో 3 pairs వచ్చాయన్నమాట. 3 pairs కాదు, 3 వచ్చాయి, సెట్ ఆఫ్ 3. ఇది సింగిల్ పేర్, సెట్ ఆఫ్ 3 అండ్ ప్రైస్ వచ్చేసి 500. లింక్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి. సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. అంటే 500 ప్రైస్ లో ఈ కర్టన్స్, ఇది కాటన్ కర్టన్, నాట్ ఈవెన్ చేసేదో పిచ్చి క్లాత్ కూడా కాదు, కాటనే. సో ఇంత మంచి క్లాత్ లో సెట్ ఆఫ్ 3 pieces, అది 9 feet అంటే సో ఇట్స్ కంప్లీట్లీ వర్త్. మీకు కావాలంటే చూసి లింక్ చూసి మీరు ఆర్డర్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. అండ్ డిజైన్ కూడా సో నాకు కావాల్సిన ఎగ్జాక్ట్ కలర్స్ దొరికాయి అనమాట. సో చాలా చోట్ల చూపించే ఉంటారు, తెలిసే ఉంటుంది ఈ ట్రిక్. కర్టన్స్ వేసేటప్పుడు పక్కకి జరగకుండా ఉండాలంటే సో ఇలా లాస్ట్ వచ్చిన చోట రింగుకి మనం ఇలా 1 by 1 ప్లేస్ చేసి సో ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ చేసి పెట్టుకొని సో ద సేమ్ వే నేను ఇప్పుడు 3 కూడా హ్యాంగ్ చేస్తాను. ఎట్లా ఉందో మీరు చెప్పండి. నాకైతే కొంచెం కంప్లీట్నెస్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇలా లాంగ్ ఉన్న కర్టన్స్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ఆ లగ్జరీ లుక్ వస్తుంది. ఆ సీలింగ్ కూడా కొంచెం హైట్ ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఇట్స్ ఓకే, లాంగ్ ఉన్నా పర్వాలేదు, షార్ట్ లేకుండా చూసుకోండి. ఇది ఫైనల్లీ నా ఫేవరెట్ ఎలిమెంట్ యాడ్ చేసే టైం వచ్చింది. ఇది చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 1 week అయింది అనమాట దీన్ని అసెంబ్లీ చేసి పెట్టి. బట్ ఆ రోజు నుండి నేను స్కిప్ చేసుకుంటూ లేట్ అవ్వడం వల్ల ఈ రోజు టైం వచ్చింది అనమాట. సో దీన్ని ప్లేస్ చేద్దాం ఫస్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అమెజాన్, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ల్యాంప్ సెట్టింగ్ ఈజ్ ఆల్సో డన్. నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్ అనమాట, ప్లాంట్స్ పెట్టడం. సో నాకు చాలా ఇష్టం ఇంట్లో ప్లాంట్స్ ఉండడం అంటే ఆ గ్రీనరీ ఎలిమెంట్ యాడ్ అవ్వగానే ఆ డిఫరెంట్ ఆ లుక్కే మారిపోతుంది. 2 plants తెచ్చుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఏది ప్లేస్ చేయాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏది బాగా అనిపిస్తే అది ప్లేస్ చేస్తాం. సో బయట చీకటి అయిపోయింది, ఒకసారి చూపిస్తాను. అందరిని నిద్రపోయే టైంలో మేము మేకవర్ చేస్తాము. సో ప్లాన్స్ తెచ్చుకున్నాం అనమాట. ఈ 2 plants తెచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఏది ప్లేస్ చేయాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. నాకు తెలిసి మోస్ట్ అదే బాగుంటుంది కదా. సో ఇవి మేము తెచ్చుకున్న ప్లాన్స్ అనమాట. ఇవి 2 తెచ్చాము. ఇది రెండిట్లో ఏది బాగా సూట్ అవుతే అది ప్లేస్ చేస్తాము. దీంతో పాటు ఇక్కడ కొన్ని మనీ ప్లాన్స్ తీసుకొచ్చాము అనమాట, అవి కూడా అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఈ 2 ప్లాన్స్లో ఏది బాగుంటుందో ఇప్పుడు సెట్ చేసి చూడాలి. సో ఈ 2 ప్లాన్స్లలో అయితే నాకైతే ఇదే బాగుంటుంది, ఇక్కడ బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది, అది హైట్ సరిపోతుంది. బట్ స్టిల్ ఆ ల్యాంప్ ని కవర్ చేస్తుంది. నీకేదో బాగుంది కిషోర్? ఇక్కడ 2 బాగున్నాయి, బట్ ఇది పెట్టి ట్రై చేద్దాం, 2 పెట్టి చూద్దాం ఏది సెట్ అవుతుంది. సో ఈ అరెకా ప్లాంట్ కింద కొంచెం పాట్ పెట్టి హైట్ ట్రై చేసినా చిన్నగానే అనిపిస్తుంది అనమాట. ఆఫ్టర్ ట్రైంగ్ డిఫరెంట్ కాంబినేషన్స్, ల్యాంప్ ఇటు సైడ్ పెట్టి ప్లాంట్ అటు సైడ్ పెడితే సెట్ అయిందనమాట. సో ద మెయిన్ ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ ఓవర్ కనపడాలంటే మెయిన్ సోఫా సెట్స్ వేయాలి. సో ఫస్ట్ అది అరేంజ్ చేసి ఇంకా పైన సెట్ చేయడం, వాల్కి సెట్ చేయడం ఉంది, అది కూడా కంప్లీట్ చేసేద్దాం.
ప్లేస్ సరిపోదేమో అనుకున్నాం, ఇంకా చాలా స్పేస్ ఉంది, ఇంకొక ప్లాంట్ కూడా పడుతుందేమో. దీనికి కొంచెం అదే ముందు చెప్పాను కదా, ఇవి మీషో నుండి ఆర్డర్ చేస్తాను. ఇలా ప్లాంట్స్ తీసుకొచ్చి ఆల్రెడీ దీనికి కింద డ్రైన్ హోల్స్ ఉన్నాయన్నమాట. ఇది దీంట్లో పెట్టేస్తే సో వాటర్ దీంట్లో కింద వేసి వెళ్తే ఇది సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ లాగా అనమాట. సో కింద డ్రైన్ హోల్స్ ఉన్నాయి కాబట్టి కింద వేసిన వాటర్ని ఇవి పైకి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ పాట్స్ అంటున్నారు కదా, సో అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కింద వాటర్ స్టోర్ అయి ఉంటాయి, సో అదే పైకి ఈ ప్లాంట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుని అది అట్లనే ఉంటుంది అనమాట. సో ఇది టెక్నిక్ మీకు కావాలంటే యూజ్ చేసుకోండి. సార్కి పైకి వాటర్ వేయడం కూడా కొంచెం కష్టం కదా వుడ్ పైకి, సో అందుకని చెప్పి కొంచెం లార్జ్ సైజ్ పాట్స్ ఇది తీసుకున్నాను. ఇట్ వర్క్స్ అనమాట, ఎందుకంటే నేను ఆల్రెడీ బయట పెట్టిన పాట్స్ చూస్తున్నాను. కింద ఒక బాక్స్ లాగా పెట్టి దాంట్లో ఇట్లా చిన్న పాట్స్ పెడితే ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు అది ఫ్రెష్ గానే ఉంటుంది, పైన వాటర్ కంటెంట్ అట్లే ఉంటుంది అనమాట. సో దాన్ని ప్రాక్టికల్ గా చూసి ఇది వర్క్ అవుతుందని చెప్పి చూస్తున్నాను. ఇది తీసుకెళ్లి పైన మెయిన్ వుడ్ పైన ప్లేస్ చేసిన తర్వాత అవుట్పుట్ చూపిస్తాను. కొంచెం లుక్ ఎలివేట్ చేద్దామని క్రీపర్స్, ఆర్టిఫిషియల్ క్రీపర్స్ యాడ్ చేస్తున్నాను, అవి కొంచెం పెరిగే వరకు. ఇది మా ఎంగేజ్మెంట్ వెనకాల డెకర్ బ్యాక్ డ్రాప్ కోసం యూజ్ చేసినారు. సో తీసుకొని నేను అట్లే దాచిపెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది ఇలా యూజ్ అవుతుంది ఇక్కడ. సో ఈ బ్యాక్ డ్రాప్ లో ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ వన్ మోర్ ఫేవరెట్ పార్ట్ అనమాట నాకు ఈ ఫ్రేమ్స్ యాడ్ చేయడం, ఫోటో ఫ్రేమ్స్. సో ఇది కూడా అమెజాన్లో పర్చేజ్ చేస్తాను, లింక్ మెన్షన్ చేస్తాను. సో దీనికి ఇక్కడ మనం రిమూవ్ చేసి కావాలంటే మన ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో నాకు నా థీమ్కి సెట్ అయ్యేలాగా ఇవి బాగా సెట్ అయిపోతాయి అనమాట. అందుకే ఇలానే ప్లేస్ చేస్తున్నాను. సో నేనైతే డబల్ టేప్ యూజ్ చేసి ఫ్రేమ్ స్టిక్ చేస్తాను, బికాజ్ ఇవి చాలా లైట్ వెయిట్ అనమాట. సో ఇది హోల్డ్ చేయగలుగుతుంది, అందుకే డబల్ టేప్ యూజ్ చేస్తున్నాను. సో హోల్డ్ చేయగలిగినప్పుడు వాల్ని డ్యామేజ్ చేయడం ఇష్టం లేక డబల్ టేప్తో స్టిక్ చేస్తున్నాను. ఫైనల్లీ మేకోవర్ ఈస్ డన్. టైం ఆల్మోస్ట్ మిడ్ నైట్ అవుతుంది, చెప్పనవసరం లేదు. సో ఇప్పుడు నైట్ లుక్ కవర్ చేసి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా మేము ఫ్రెష్ అయ్యి రూమ్ ఫ్రెష్ అయిన తర్వాత మార్నింగ్ ఆ వైబ్ ఎట్లా ఉంటుందో మళ్ళీ షూట్ చేస్తాను. ఫైనల్లీ వీడియో అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాను. అవుట్రో చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ వీక్ వీడియో బ్లాగ్ రికార్డ్ చేస్తే ఈ రోజు అవుట్రో చెప్పి తమిళ ఫొటోస్ తీసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ వీక్ తమిళ ఫొటోస్ కూడా తీసుకోలేదు, అందుకే మళ్ళీ డ్రెస్అప్ అయి వీడియోకి అవుట్రో చెప్పేసి తమిళస్ కూడా తీసేసుకున్నాను అనమాట. సో ఇన్ కేస్ మీకు కనుక నా ఎఫర్ట్ నచ్చి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు అదర్ వీడియోస్ కూడా చూసి కంటెంట్ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.